హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పర్యటించారు. యాదాద్రి బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ ను ఆయన పరామర్శించారు. బీసీ నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. బీసీలపై అగ్రకులాల దాడులు చాలా చోట్ల జరుగుతున్నాయన్నారు. బీసీలకే పెద్ద దిక్కుగా ఉండే ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ వైఖరి మంచిది కాదని, దీంతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్నారు. పార్టీకి బీసీలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు ఉన్నా పోయినా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉండి అనేక రోజులుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఈశ్వరమ్మ అక్క గారికి ఆ విధంగా ప్రవర్తించడం, మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీరు ఉన్నదెంత, మీ జనాభా ఎంత, మీ సంఖ్య ఎంత, ఏంటి మంచి సోదరభావంతో ఉండకుండా ఈ విధంగా అగ్రకుల దురహంకారంతో ఈశ్వరమ్మ పెద్ద దిక్కు, బీసీలకే పెద్ద దిక్కు, ఆమె మీద అటువంటి భాష మాట్లాడడం, ఆ విధంగా చులకన చేస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పిసిసి అధ్యక్షునికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఈ విధమైన వైఖరి మంచిది కాదు. ఈ విధమైన వైఖరితోటి పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది, బీసీలు దూరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బీసీల మీద దాడులు జరిగాయి. నాగర్ కర్నూలులో గుడిలకు పోకుండా అక్కడ అగ్రకుల దురంకాలు రెడ్డి సోదరులు ఆ దాడులు చేశారు. నల్లగొండలో యాదవ సోదరికి సర్పంచ్ నామినేషన్ వేయకుండా తగ్గారు. కరీంనగర్లో నాయ బ్రహ్మణ సోదరుని కుల బహిష్కరణ చేశారు. నిజామాబాద్ లో రజకులను కుల బహిష్కరణ చేశారు. ఆదిలాబాద్ లో యాదవుల మీద దాడులు జరిగాయి. ఎక్కువ యాదవుల మీద, కురుమల మీద, రజకుల మీద, నాయ బ్రహ్మణ మీద దాడులు జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.